ప్రపంచ నలుమూలల మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. అందుకే మీ ఫోకస్ మార్చండి. అమెరికాతో పాటు జర్మనీ, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలలో ఈరోజు మనకు లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దానికోసం సంసిద్ధులు కండి. మీకు జర్మనీ, జపానీస్, కొరియన్ లాంగ్వేజ్ నేర్పించడానికి మన ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా మా అక్కలు, మా ఆడబిడ్డలు ఎక్కడ చూసినా దసరా పండుగ నాడు పాలపిట్టలాగా కనిపిస్తురుగో బ్లూ కలర్ చీరలు కట్టుకొని. అవునా అక్క? ఎన్నడన్నా వీడికొచ్చిన వేల మంది మా ఆడబిడ్డలను అడుగుతున్నా, ఇన్నేళ్ళు వాళ్ళు బతుకమ్మ చీరలు ఇచ్చారు, ఎన్నడన్నా బతుకమ్మ చీర కట్టుకొని పండుగ పూట అమ్మగారింటికి పోయినరా అక్క? బతుకమ్మ చీర ఇస్తే ఆడగట్టిరు, చేన్ల కాడ పందులను బెదిరియనికే కట్టిరు, పిట్టలు గింజలు తినకుంటుండనికే కట్టిండ్రు. ఎన్నడన్నా మనం కట్టుకున్నామా? బతుకమ్మ చీరలలో కూడా కమిషన్లు మెక్కి వాళ్ళ బతుకు జడ మీ చీరలలో కూడా కమిషన్లు మెక్కిరు. అందుకే దుమ్ము కొట్టుకుపోయి ఫామ్ హౌస్లో పడ్డారు. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలకు, మా పుట్టింటి ఆడబిడ్డలకు పండుగ నాడు పెట్టే చీర సారె అని చెప్పి సమ్మక్క సారలమ్మ బిడ్డలకు సారె పేరు మీద చీర పెడితే వేలాది మంది ఇవాళ మా ఆడబిడ్డలు నన్ను ఆశీర్వదించడానికి మా తమ్ముడు వచ్చిండు, మా అన్న వచ్చిండు, మా రేవంత్ అన్న వచ్చిండు అని చెప్పి వేలాది మంది మీరు ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు. ఈ చీర డిజైన్లో కానీ ఈ చీరల సెలెక్షన్లో కానీ సంపూర్ణంగా సీతక్క భాగస్వామ్యం తీసుకొని ఈ యొక్క అద్భుతమైన చీరల్ని మీకోసం తయారు చేయించారు. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం పాలపిట్ట రంగు చీరలు ఇచ్చినాం. ఈసారి చిలకపచ్చ చీరల్ని ఈసారి డిసెంబర్లో మా అక్కలకు పంపించబోతున్నా సారే కింద. మళ్ళసారి నేను వచ్చినప్పుడు మీరు ఆ చీర కట్టుకొని నాకు వస్తే కడుపు నిండా సంతోషం అవుతుంది. మా ఆడబిడ్డలందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. మీరు అండగా నిలబడండి, మీ సమస్యలన్నిటిని పరిష్కరిస్తా. ఒక పక్కన రక్తం పంచుకొని పుట్టకపోయినా మా సీతక్కను ఇంటి ఆడబిడ్డ కింద నేను చూస్తున్నా. ఇంకో పక్కన ఇంకొకడు ఉన్నాడు, రక్తం పంచుకొని తొడబుట్టిన ఆడబిడ్డను కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి మెడలు పట్టి దొబ్బిండు. ఇంత దుర్మార్గం ఉన్నది. సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఆడబిడ్డలకు న్యాయం చేస్తాడా? కన్న కొడుకు దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దౌడ మీదంగా పెట్టి కొట్టాల్సిన తండ్రి ఫామ్ హౌస్లో బోర్లో వండుకున్నాడు. కొడుకు తప్పుడోడైతే సరిదిద్దాల్సింది తండ్రి కాదా? ఇవాళ సొంత బిడ్డని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొడుతుంటే కొడుకు, తండ్రి మౌనంగా ఉన్నాడంటే ఆ నేరంలో తండ్రి కూడా సగం భాగం ఉన్నట్టే. అట్లాంటి తండ్రి కొడుకులు మన రాష్ట్రానికి దాపురించిండ్రు. వీళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి శనీశ్వరులు, తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తారు. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నారు. తండ్రి కొడుకులు ఇంట్లుంటే ఆ మేనల్లుడేమో రాష్ట్రంలో కరువు రావాలి, వర్షాలు కురవద్దు, ప్రజలు చావాలి అని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పోయి అఘోర పూజలు, క్షుద్ర పూజలు, చేతబడి పూజలు చేస్తున్నాడు. ఇట్లాంటోడు ఎవడన్నా ఉంటాడా? అధికారం పోతే ప్రజల సాగు కోరుకుంటాడా ఎవడన్నా? ఇంత సన్నాసులు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని క్షుద్ర పూజలు చేసినా, అఘోర రావు గారు అఘోర పూజలు చేసినా దేవుడు మన వైపు ఉన్నాడు. ఎందుకంటే మన ప్రయత్నానికి దైవ సంకల్పం కూడా తోడైంది. కాబట్టి ఎలినినో సందర్భంలో కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది. ఇవాళ ఈ ప్రాంత వానలు పడ్డే హెలికాప్టర్లు వస్తుంటే సీనన్నని అడిగిన,